హౌ టు డిజైన్ ఎంఎస్ వర్డ్ పేజ్ అనేటువంటి టాపిక్లోకి వస్తే ఇక్కడ మనం ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలి. స్టార్ట్ మీద క్లిక్ చేస్తాం. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా విండో యొక్క డెస్క్టాప్ అపిరియన్స్ అవుతుంది. సో ఇక్కడ పేజ్ లేఅవుట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ పేజ్ లేఅవుట్ అనేటువంటి ట్యాబ్లోకి వచ్చిన తర్వాత సో పేజ్కి మనకు కలర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు నచ్చినటువంటి కలర్ ఒకటి తీసుకుంటాం. సో మల్టిపుల్ కలర్స్ కావాలనుకుంటే ఫిల్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఆప్షన్స్లోకి వచ్చి మనం తీసుకుంటాం. బట్ సింగిల్ కలరే కావాలనుకుంటే వి చూస్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కలర్ని మీరు తీసుకోండి. సో పేజ్కి బార్డర్స్ ఉంటాయి. సో మనకి నచ్చినటువంటి ఇక్కడ లైన్స్ రిలేటెడ్ బార్డర్స్ ఉంటాయి, ఇక్కడ ఆర్ట్ రిలేటెడ్ బార్డర్స్ ఉంటాయి. సో మీకు ఏదైతే లైన్స్ కానీ ఆర్ట్ కానీ రిలేటెడ్ బార్డర్స్ మీరు తీసుకునేసి ఆ బార్డర్కి కలర్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఓకే చేసామంటే పేజ్కి బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ వాటర్ మార్క్ లాంటిది కావాలనుకుంటే మనకి ఇక్కడే వాటర్ మార్క్ అనేది ఉంటుంది. సో అందులో మనకు నచ్చినటువంటి స్టైల్ యొక్క వాటర్ మార్క్ లేఅవుట్ ఏదైనా తీసుకోవచ్చు. సో అందులో మన నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే అగైన్ మళ్ళీ వాటర్ మార్క్లోకి వచ్చేసి కస్టమ్ వాటర్ మార్క్ అని ఉంటుంది. సో ఈ కస్టమ్ వాటర్ మార్క్లో ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో మనకి ఏదైతే ఒక నేమ్ అక్కడ డిఫైన్ చేయాలనుకుంటున్నామో సో ఆ నేమ్ అనేటువంటిది ఇక్కడ మనం క్లియర్గా టైప్ చేసుకుంటాం. సో అప్లై చేసామంటే బ్యాక్గ్రౌండ్ ఆ నేమ్ వస్తుంది. దాని రిలేటెడ్ ఫాంట్ స్టైల్ కావచ్చు, సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లేదు ఇమేజ్ ఏదైనా కావాలి అని అనుకున్నా కూడా మనం ఇక్కడే వాటర్ మార్క్లోనే కస్టమ్ వాటర్ మార్క్లో ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్చర్ వాటర్ మార్క్ తీసుకుంటాం. సో అందులో సెలెక్ట్ పిక్చర్ అని అడుగుతుంది. మనం ఏ లొకేషన్లో అయితే మన పిక్స్ పెట్టుకున్నామో, మన డాక్యుమెంట్కి రిలేటెడ్గా ఉండేటువంటి ఫొటోస్ పెట్టుకున్నామో ఆ ఫొటోస్ తీసుకునేసి ఇన్సర్ట్ చేస్తాం. అప్లై చేసిన వెంటనే స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇక్కడ వాష్ అవుట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అది టిక్ మార్క్ రిమూవ్ చేసి అప్లై చేశారంటే ఇంకొంచెం క్లియర్గా వస్తుంది. సో దాని మీద మనం కంటెంట్ ఏదైనా సరే ఫిల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో సో ఒక పేజ్కి కలర్స్ తీసుకోవడం, బార్డర్ సెట్ చేయడం, వాటర్ మార్క్ లాంటివి సెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇంకేదైనా కంప్లీట్ డీటెయిల్స్ కోర్స్ కావాలంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యారంటే సో మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.